First question, if the area of the semicircle is 308 square centimeter, then the circumference of the semicircle is చూడండి ఫస్ట్ మనకి సెమీసర్కిల్ యొక్క ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ది సెమీసర్కిల్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ బై 2. ఓకేనా, పై ఆర్ స్క్వేర్ బై 2 ఎంత ఇచ్చాడు మనకు, 308 స్క్వేర్ సెంటీమీటర్ అంటే 308 సెంటీమీటర్ స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెమీసర్కిల్. ఫస్ట్ ఫార్ములా ఏంటి, పై ఆర్ ప్లస్ 2r. ఇది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెమీసర్కిల్. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, పై అంటే ఆల్రెడీ 22/7. మనం ఒక రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే మనం దీన్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. చూడండి ఇక్కడ నుంచి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 308 ఇంటూ 2 సో మనకి పై అంటే 22/7 కదా, ఇటు వచ్చేసరికి రివర్స్, దట్ ఈస్ 7 ఇంటూ 22. ఓకే, సారీ 22/7 కదా, 22, this is into 7. ఓకే, నెక్స్ట్ మనకు 11 టేబుల్ తీసుకోండి. 11 2s 22, 11 8s 88. ఓకే, 2 గెట్స్ క్యాన్సిల్. ఓకే, చూడండి మనకి ఆర్ స్క్వేర్ వాల్యూలో వచ్చింది 28 ఇంటూ 7 కదా, దీన్ని మనం 28ని ఎలా రాయొచ్చు, 7 4s రాయొచ్చు. ఓకేనా, 28 ఈజ్ నథింగ్ బట్ 7 4 ఇంటూ 7. ఓకేనా, సో మనకి 4ని ఎలా రాయొచ్చు, మళ్ళీ 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఆర్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి 2 7s ఉన్నాయి కాబట్టి ఒక 7 రాస్తాను. 4 అంటే మనం 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో మనకి ఫైనల్గా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్, ఆర్ ఈక్వల్ టు మనకి 14. ఓకే, ఈ 2 స్క్వేర్స్ మనకి క్యాన్సిల్ అయిపోతే రేడియస్ ఎంత మనకి 14 వచ్చింది. ఓకేనా, ఈ రేడియస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ 22/7 ఇంటూ 14 ప్లస్ 2 ఇంటూ 14. ఓకే, 7 2s 44 ప్లస్ 28. ఓకే, చూడండి జస్ట్ యూనిట్స్ ప్లేసెస్ చూడండి, 4 ప్లస్ 8 ఎంత, 2 కదా. లాస్ట్ ప్లేస్లో 2 ఉన్న ఆప్షన్ ఏంది, ఓన్లీ ఆప్షన్ 2 మాత్రమే మన కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 72 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఏ పాత్ 3 meter వైడ్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ హూస్ సైడ్ ఈజ్ 54 meters. చూడండి క్వశ్చన్ క్లియర్గా చూడండి, ఏ పాత్ 3 meter వైడ్. చూడండి ఫస్ట్ మనం ఫిగర్ డ్రా చేద్దాం, ఒక రెక్టాంగిల్. ఓకే, దిస్ ఈజ్ ద రెక్టాంగిల్. ఓకే, దీని చుట్టూ ఏంటి, 3 meter వైడ్ ఉన్న ఒక పాత్ ఉంది అంటున్నాడు. ఓకే, దిస్ ఈజ్ ద 3 meter వైడ్ పాత్. ఓకే, వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్, 3 meters. 3 meters, దిస్ ఈజ్ ఆల్సో 3 meters, దిస్ ఈజ్ ఆల్సో 3 meters. సో ఇనీషియల్గా మనకి స్క్వేర్ యొక్క యూనిట్స్ ఏమి ఇచ్చాడు, 54. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లోపల అనేది ఇది మనకు 54. ఓకేనా, ఈ 3 meters అనేది మనకి పాత్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, దెన్ ది ఏరియా ఆఫ్ ది పాత్ ఇస్, జస్ట్ ఈ పాత్ ఉంది కదా చూడండి, ఈ పాత్, జస్ట్ ఈ పాత్ యొక్క ఏరియా ఎంత అని అంటున్నాడు. జస్ట్ ఈ పాత్ ఏరియా మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి, జస్ట్ ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనకి జస్ట్ ఈ టోటల్ మనకి లెంత్ ఎంత అవుతుంది, ఇది ఆల్రెడీ 54 కదా, ఇక్కడ ఇటు సైడ్ మనకి 3 ఉంది, ఇటు సైడ్ 3 ఉంది, అంటే టోటల్ ఏమవుతుంది, 54 + 3 + 3 అంటే 6 కదా, 54 + 6 అంటే 60 కదా. ఈ సైడ్ 6, ఇది 6, ఇది స్క్వేర్ కాబట్టి ఆల్ సైడ్స్ మనకి ఇది కూడా 60 ఉంటుంది. అంటే ఏంటి, ఈ మొత్తం ఈ ఫైనల్ ఈ అవుట్ సైడ్ ఉన్న స్క్వేర్లోంచి ఈ ఇన్సైడ్ స్క్వేర్ని తీసేస్తే మనకు వచ్చేది ఏరియానే కదా. సో ఎలా చేస్తాం, 60 × 60 మైనస్ 54 × 54 చేస్తే మనకి ఈ షేడెడ్ ఈ పాత్ యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా జస్ట్ ఈ స్టెప్ రాయడం మనకు వస్తే ఆన్సర్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. 6 6 మనకి 36 కదా, 2 zeros మైనస్ నేనేమి చేయకుండానే జస్ట్ నాకు 4 4s ఓన్లీ యూనిట్స్ ప్లేసెస్ చూడండి, 4 4s నాకు 16 అంటే లాస్ట్ ప్లేస్లో నాకు 6 వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఈ ప్లేసెస్ చూడండి యూనిట్ ప్లేసెస్, ఇది 0 కదా, 0లోంచి 6 తీసేస్తే నాకు ఏమొస్తుంది, లాస్ట్ ప్లేస్లో నాకు 4 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో 4 ఉన్న ఆప్షన్ ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేయండి. ఓకేనా, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి, మనం కంప్లీట్ సింప్లిఫికేషన్ చేయాలి. ఓకేనా, ఒకవేళ మనకి సింగిల్ ఆన్సర్ ఉంటే అప్పుడు మన ఆన్సర్ జస్ట్ 4 ఏది ఉందో అదే అయ్యేది. చూడండి 54 4s ఎంత అవుతుంది మనకి, 2916. ఓకే, 2916 ఇస్ ద 54 4s. ఓకే, 54 × 54 మనకి 2916 వస్తుంది. మనం సింప్లిఫై చేస్తే 684 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
The unit cubes that are required to create a larger cube with an edge length of 3 units is. చూడండి మనకేంటి ఒక యూనిట్ క్యూబ్స్ మనకి ఎన్ని కావాలి ఒక లార్జర్ క్యూబ్ని మనం క్రియేట్ చేయడానికి. దాని యొక్క ఎడ్జ్ లెంత్ ఎంత అంటున్నాడు? 3 యూనిట్స్. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఎడ్జ్ లెంత్ మనకి 3 యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి సో మనం క్వశ్చన్ అనేది ఎడ్జ్ లెంత్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఆన్సర్. ఎడ్జ్ లెంత్ 3 యూనిట్స్ కాబట్టి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 3 క్యూబ్. ఒకవేళ 3 క్యూబ్ అంటే 27. ఒకవేళ ఎడ్జ్ లెంత్ మనకు 5 చేసేప్పుడు మనది ఏమయ్యేది 5 క్యూబ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ 125. ఒకవేళ ఎడ్జ్ లెంత్ 6 కానీ 7 కానీ ఇస్తే ఏం చేస్తే, ఒకవేళ 6 ఇస్తే 6 క్యూబ్, 7 ఇస్తే 7 క్యూబ్. ఓకే, ఈ పైన మనకి క్యూబ్ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి మనకి ఎడ్జ్ లెంత్ 3 ఇచ్చాడు కాబట్టి 27 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. The volume in cube units of the rectangular box with length, breadth and height. చూడండి, లెంత్ 3pr, breadth 2qr అండ్ హైట్ అనేది మనకి 4pq ఇచ్చాడు. జస్ట్ మనకి ఈ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? రెక్టాంగులర్ బాక్స్ అంటే ఏంటి? క్యూబాయిడ్ లాగా లెంత్, బ్రెడ్త్, హైట్ అనేది మనకి క్యూబాయిడ్కే ఉంటుంది కదా, రెక్టాంగిల్ షేప్లో ఉండేది. ఓకే, సో ఫార్ములా ఏంటి? వాల్యూము లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, దట్ ఈస్ 3pr ఇంటూ 2qr ఇంటూ 4pq. చూడండి, ఫస్ట్ మనం ఈ జస్ట్ ఈ ఫ్యాక్టర్స్ చూడండి, దట్ ఈస్ 3 2 6, 6 4 24. సో మనకి ఈ 24 ఉన్న ఆప్షన్ ఎక్కడైనా ఉందా అంటే ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే ఉంది. సో రిమైనింగ్ అంతా చేయాల్సిన పని లేదు. ఒకవేళ మనం చెక్ చేద్దామన్నా కూడా చూడండి, ఇక్కడ ఒక పీ ఉంది, ఇక్కడ ఒక పీ ఉంది, పీ ఇంటూ పీ, పీ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యూ ఉంది, ఇక్కడ కూడా ఇంకో క్యూ ఉంది, క్యూ ఇంటూ క్యూ, క్యూ స్క్వేర్. దెర్ ఆర్ 2 R's, దట్ ఈస్ ఆర్ స్క్వేర్. బట్ ఇదంతా చేయాల్సిన పని లేదు, ఎందుకంటే 24 ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి. సో మనం టైం వేస్ట్ చేయకుండా చాలా ఫాస్ట్గా పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ 325 pi centimeter cube and its base radius is 5 centimeter. Then the length of its height is. చూడండి, క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చాడు. ఏమంటున్నాడు? వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చాడు. ఫస్ట్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్కి పై r²h. ఓకేనా, ఇది ఫార్ములా. అసలు వాల్యూమ్ అంటే ఇలా చూడండి ఒకసారి. దీనికి ఏమి ఇచ్చాడు? బేస్ రేడియస్ ఇచ్చాడు. ఓకేనా, బేస్ రేడియస్ ఇచ్చాడు. మనకి లెంత్ ఆఫ్ ది హైట్ చూడండి, మనకి ఇది సిలిండర్ అయితే, ఓకే, దిస్ ఇస్ అ సిలిండర్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్. ఈ సిలిండర్ యొక్క హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బేస్ యొక్క రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఎంత ఇచ్చాడు? మనకి 5 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకేనా, హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. వాల్యూమ్ ఇచ్చాడు కదా, 325 పై ఈక్వల్ టు పై ఇంటూ మనకి రేడియస్ ఎంత ఇచ్చాడు? 5 కదా, సో 5 స్క్వేర్ ఇంటూ హైట్. ఓకే, పై క్యాన్సిల్ అయింది. ఓకే, సో మనం 325 బై 5 స్క్వేర్ కదా, 5 ఇంటూ 5. ఓకే, 5 1s 5 6 and 5 5s 5 1s 5 13s. So what is the height we are getting? 13. Okay, next question. The area in square centimeter of a rhombus with diagonals of length 9.8 centimeter and 8.2 centimeters is. చూడండి, మనకి జస్ట్ రాంబస్ యొక్క ఏరియా ఫార్ములా తెలిస్తే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి? రాంబస్ యొక్క ఏరియాకి హాఫ్ ఇంటూ d1 d2. ఓకే, సో మనకి ఏరియా ఏమి ఇచ్చాడు చూడండి, ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. హాఫ్ ఇంటూ డయాగ్నల్స్ ఏంటి మనకి 9.8 ఇంటూ 8.2. ఓకే, 2 1s 2 4.1s. చూడండి, ఓన్లీ యూనిట్ ప్లేసెస్ చూసుకుంటే 8 1s 8 కదా, యూనిట్ ప్లేస్లో 8 ఉన్న ఆప్షన్ ఎక్కడైనా ఉందా లేదా ఫస్ట్ చూడండి. ఓకేనా, యూనిట్ ప్లేస్లో 8 ఉన్న ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ సి. సో మిగతాదంతా చేయాల్సిన పని లేదు. ఓకే, సో లేదు మనం ఎగ్జామ్లో ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలంటే మనకి ఫార్ములా తెలుసు, హాఫ్ ఇంటూ కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి డైరెక్ట్ ఇక్కడే 4.1 ఇంటూ ఇదని మనం చేసేయచ్చు. ఎందుకంటే ఫార్ములాలో మనకు బయట ఉందని తెలుసు కాబట్టి. అయితే దీన్నైనా హాఫ్ చేయొచ్చు, లేకపోతే దీన్నైనా హాఫ్ చేసి జస్ట్ యూనిట్ ప్లేసెస్ మల్టిప్లై చేసి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ యూనిట్ ప్లేస్లో సేమ్ ఉంటే అప్పుడు మనం ఫుల్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, the height of a cuboid whose volume is 375 centimeter cube and its base area is 15 centimeter square is. చూడండి, చాలా మందికి వాల్యూమ్కి ఫార్ములా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్. సో మనం దేన్ని తీసుకున్నకుండా వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకే, వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ బేస్ ఏరియా ఇంటూ హైట్. మనకి ఇక్కడ వాల్యూమ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 375. బేస్ యొక్క ఏరియా ఇచ్చాడు ఎంత? 15. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? జస్ట్ హైట్. ఓకే, 5 3s. ఓకే, నెక్స్ట్ 5 7s 5 5s. ఓకే, 3 1s 3 2s and 3 5s. వాట్ ఈస్ ద హైట్ వీఆర్ గెటింగ్?
25 సెంటీమీటర్. సో ఈ రకంగా మనం క్వశ్చన్స్ అన్నీ కూడా డిఎస్సికి కూడా చాలా టఫ్గా అసలు ఏమి ఇవ్వడు. మీరు కొంచెం ప్రిపేర్ అయినా కూడా డిఎస్సిలో మ్యాథ్స్లో ఫుల్ స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో మన వీడియోస్ మన ఛానల్లో వీడియోస్ అనేది ఈ రోజు నుంచి రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఈ క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.